హాయ్ అందరికీ నమస్కారం. ఇవాల్టి న్యూస్ హెడ్లైన్స్ ఏంటి చూద్దాం. వివిధ పత్రికల్లో వచ్చిన ప్రధానమైన అంశాలు ఒకసారి చూద్దాం. రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు కదా, ఈ వార్తల వెనుక ఉన్న వాస్తవాలు ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాడులో చూస్తే కనుక ప్రధానంగా జోగి రమేష్ తోడ్పాటుతోనే నకిలీ మద్యం తయారీ అనే వార్త ప్రధానంగా హెడ్లైన్ వార్త చేశారు. ప్రధాన నిందితుడు జనార్దన్ రావుకు వైకాపా నేత అండదండలు, జగన్ క్యాబినెట్లో మంత్రి అయ్యాక సహకారం, ప్రతి 2-3 నెలలకోసారి 3 నుంచి 5 లక్షల చొప్పున ముడుపుల స్వీకరణ. అంతేనా, చాలా తక్కువ కదండి. ప్రతి 2-3 నెలలకు ఒకసారి జోగి రమేష్ స్థాయి వ్యక్తి 3 నుంచి 5 లక్షలైన ముడుపులు తీసుకుంది. 25 మందిపై అభియోగాలు నమోదు, 89 మంది సాక్షులు, 1300 పేజీలతో చివరి ఛార్జ్షీట్ వేసిన సిట్ ఎక్సైజ్ అధికారులు. జోగి అద్దెపల్లి సోదరుల మధ్య ఆర్థిక బంధం, మాజీ మంత్రికి విడతల వారీగా 1.17 కోట్లు దక్కిందంట. సో మొత్తం మీద దీనికి సంబంధించి సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. దీనికి సంబంధించి గతంలోనే అరెస్ట్ చేస్తున్నారు. సో మళ్ళీ ఇప్పుడు జోగి రమేష్ని అరెస్ట్ చేస్తున్నారు. సో ఈ వార్త ప్రధానంగా హైలైట్గా నిలిచిందని చెప్పాలి ఇందులో. తర్వాత చూస్తే కనుక గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్లకు సై, ఇంటి ఖాళీ స్థల పన్ను రసీదుల ఆధారంగా రిజిస్ట్రేషన్, లింకు డాక్యుమెంట్లు తప్పనిసరి కాదు, మార్గదర్శకాలు జారీ చేసిన రెవెన్యూ శాఖ. కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది. దీంట్లో గత ప్రభుత్వం నుంచి కూడాను చాలా రోజుల నుంచి భూములకు సంబంధించి రీసర్వే పేరుతోటి ప్రజల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు రెవెన్యూ సిబ్బంది. వాస్తవానికి ఏళ్ల తరబడి 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ల తరబడి వాళ్ళ ఆధీనంలో ఉన్న భూముల్ని, వాళ్ళ స్వాధీనంలో, వాళ్ళ అనుభవంలో ఉన్న పట్టా భూముల్ని కూడా వీళ్ళందరూ కూడా చుక్కల భూములని చెప్పేసి, దేవాదాయ భూములని చెప్పేసి నానా హింసకు గురి చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఆ భూములు కొన్నవాళ్ళు రిటైర్ అయిపోయి ఎక్కడో హైదరాబాద్ లాంటి చోట్ల ఉద్యోగ రీత్యా స్థిరపడిపోయిన వాళ్ళు కూడా ప్రతి 2 వారాలకు ఒకసారి ఊర్లకు వెళ్ళి వాళ్ళ చుట్టూతా కాళ్ళు అరిగేలా తిరగాల్సి వస్తుంది. దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కొంత ఇలాంటి కాస్త సరళీకరణ చేయాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉంది. కమిటీయే లేదు, ఫీజుల ఖరారు ఎప్పుడో. ఏపీ ఎఫ్ఆర్ఎంసీకి చైర్మన్ సభ్యుల నియామకంలో జాప్యం, ఉన్నత విద్యాసంస్థల ప్రవేశాలపై ప్రభావం, ఇంజనీరింగ్ యాజమాన్య కోటాకు ముందస్తు ఒప్పందాలు. రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థలకు 2026-27 విద్యా సంవత్సరం నుంచి 3 ఏళ్ల కాలానికి కొత్త ఫీజులు నిర్ణయించాల్సి ఉండగా ఇంతవరకు ఈ ప్రక్రియ ప్రారంభమే కాలేదు. ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ స్థానంలో ఏపీ ఫీజు నియంత్రణ పర్యవేక్షణ కమిటీని తీసుకొచ్చిన ప్రభుత్వం ఇప్పటికీ దీనికి చైర్మన్ను, కార్యదర్శి సభ్యులను నియమించలేదు. ఈ కమిటీ ఉనికిలో లేకపోవడంతో ఫీజుల నోటిఫికేషన్ విడుదలలో జాప్యం అవుతోంది. గత 3 ఏళ్లకు నిర్ణయించిన ఫీజుల గడువు 2025-26తో ముగిసింది. ఇప్పుడు ప్రవేశాలు చేపట్టాలంటే కొత్తగా కాలేజీలు, కోర్సులను బట్టి ఫీజులు నిర్ణయించాలి. ఈ ప్రక్రియ పూర్తయితేనే కన్వీనర్ కోట ప్రవేశాలకు కౌన్సిలింగ్ మొదలవుతుంది. యాజమాన్య కోటాకు ఎంత వసూలు చేసుకోవాలో కూడా తేలుతుంది. ఇది ప్రధానంగా ఈ కన్ఫ్యూజన్ నెలకొంది విద్యార్థులకు సంబంధించి. దీన్ని వెంటనే సార్ట్అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. నింగిలోకి వెళ్లేందుకు నీటిలో శిక్షణ కేంద్రం. సో ఆకాశంలో ఒక ప్రైవేట్ సంస్థ ఆకాశంలోకి స్పేస్లోకి పంపించడానికి శిక్షణ కార్యక్రమాలు ఇస్తుంది. నీటిలో ఇవ్వడం ద్వారా వాళ్ళకంటే భారరహిత స్థితికి చేరుకుంటారు కదా. ఆ రకంగా ప్రైవేట్ సంస్థ ఒక ప్రయత్నం చేస్తోంది. మానవ సహిత అంతరిక్ష యాత్రల కోసం భారత్కు చెందిన ఓ అంకుర సంస్థ దేశంలోనే తొలిసారిగా నీటి అడుగున ప్రయోగాత్మక ఆవాసాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇది వ్యోమగాములకు శిక్షణ ఇవ్వడానికి, అంతరిక్ష యాత్రను స్టిమ్యులేట్ చేయడానికి అక్కరకు వస్తుంది. ఈ ఏడాది చివరిలోగా ఈ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. స్పేస్ ఎక్స్ ఇవాళ స్పేస్ ఎక్స్ అనే సంస్థ ఒక చాలా పెద్ద ప్రసిద్ధి చెందింది. ప్రైవేట్ వ్యక్తులను కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్తా ఉన్నారు. సో అట్ ద సేమ్ టైం భారత్లో కూడా అలాంటి అంకుర సంస్థలు పురుడు పోసుకుంటా ఉన్నాయి. తర్వాత కేరళ సీఎంగా సతీష్ను ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకొక కీలకమైన అంశం, రాష్ట్రంలో ఎస్సీల జనాభా 18.13%. సో ఎస్సీలకు సంబంధించిన గణాంకాలు విడుదలై నిన్న మనం మాట్లాడుకున్నాం. బీసీలకు సంబంధించిన గణాంకాలు వచ్చాయి. 50% పైగా 51% బీసీలు ఉన్నారు రాష్ట్రంలో అనేది దానికి సంబంధించిన సారాంశం. అయితే ఇప్పుడు ఎస్సీలకు సంబంధించిన గణాంకాలు వచ్చినాయి. అయితే దీని మీద చాలా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. బీసీలకు సంబంధించి ఉపకులాలు ఎన్ని ఉన్నాయి, వాటి జనాభా ఎంత, తెలంగాణలో గతంలో కూడా జనాభాను లెక్కించినప్పుడు మా జనాభా ఇంకా ఎక్కువ ఉండాలి, మీరు తక్కువ చేసి చూపిస్తున్నారన్న ఆరోపణలు వచ్చినాయి. బహుశా ఇన్డెప్త్ దీనికి కూడా వెళ్తే కనుక అలాంటి ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కేవలం ఓసీలు 23%గానే మాత్రమే ఉన్నారనేది ప్రధానంగా కనబడుతుంది.
అంటే బీసీలు 51%, ఎస్సీలు 18.31%, ఎస్టీలు 5%, 5.86%, పోతే ఓసీలు 23% మాత్రమే ఉన్నారు. సో ఇది ఎక్కడో కొంత లోపభూయిష్టంగా ఉందా, లేకపోతే వాస్తవ ఆధారంగానే ఉందా అనేది కొంత తేలాల్సిన అవసరం ఉంది. ఎస్సీలు రాష్ట్రంలో దాదాపు 59 ఉపకులాలకు సంబంధించిన వాళ్ళు మొత్తం కలిపి ఎస్సీలు 97,30,000 ఉన్నారంట. అంటే ఎస్సీ జనాభా 18% అంటే 97 లక్షలు, దగ్గర 1 కోటి మంది ఎస్సీలు కనబడుతున్నారు. చాలా ప్రభావవంతమైన సెక్టార్ ఇది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. సో కాంగ్రెస్ పార్టీ గత నుంచి ఏంటి, ఎస్సీలు, రెడ్లు, మైనారిటీలు వీళ్లను ఒక స్టాండర్డ్ ఓటు బ్యాంకుగా మలుచుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. సో అదే ఓటు బ్యాంకు జగన్మోహన్ రెడ్డి గారికి బదిలీ అయింది. ఇప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా ఏంటంటే ఈ స్టాండర్డ్గా ఇప్పుడు సంప్రదాయ సిద్ధంగా వచ్చే ఓటు బ్యాంక్ కదా, ఇది మనతోనే ఉంటుందనేది. కానీ ఇక్కడ ప్రధానంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మూడో పార్టీ వచ్చింది, జనసేన పార్టీ. సో ఇటువైపు బీసీలేమో సంప్రదాయ సిద్ధంగా చూస్తే తెలుగుదేశం పార్టీ, ఎస్సీలేమో వైఎస్ఆర్సీపీకి వేస్తున్నారు. కానీ జనసేన పార్టీ వచ్చిన తర్వాత చాలామంది ఎస్సీల్లో ఉపకులాలు కొంత సైడ్ తీసుకుంటున్నాయి, జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నాయని చెప్పాలి. రెల్లి కులం అయితేనేమి, ఇంకొక అలాంటి కులాలు కొన్ని కులాలు. సో ఎస్సీల్లో, తర్వాత ఎస్టీల్లో కొన్ని కులాలు పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎస్పెషల్లీ ఎస్టీల్లో అయితే ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఒక ఏకాభిప్రాయం వచ్చింది. జనసేన పార్టీ పట్ల వాళ్ళకు ఒక రకమైన ఒక ప్రేమ, మనవాడు పవన్ కళ్యాణ్ అనే ఒక ప్రేమ ఎస్టీల్లో ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఎందుకంటే అడవి బిడ్డల కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంతో చేస్తున్నారు. దీంతో ఎస్టీల్లో చాలా వరకు పవన్ కళ్యాణ్ గారు లాక్కునే అవకాశం కనపడుతుంది. అలాగే ఎస్సీల్లో కూడా చాలా వరకు కొన్ని ఉపకులాలు పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపుతున్నాయి. సో దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏదైతే కాన్ఫిడెంట్ ఉన్నారో ఆ కాన్ఫిడెన్స్ అయితే తగ్గే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. సో అయితే ఎస్సీలు అత్యధికంగా కోనసీమ జిల్లాలో కనపడుతున్నారు, దాదాపు 27% ఉన్నారు. తర్వాత ప్రకాశం జిల్లా, తర్వాత ఏలూరు జిల్లా, తర్వాత తిరుపతి, తర్వాత చిత్తూరు, బాపట్ల, మార్కాపురం ఇట్లా ఉన్నాయన్నమాట. అలాగే లీస్ట్ అంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నారు, 3,800 మంది మాత్రమే ఉన్నారు. అంటే దాదాపు 0.54% మాత్రమే. ఇక్కడ విచిత్రం ఏంటంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో 94% మంది ఎస్టీలు ఉన్నారు అక్కడ. అందుకే బీసీల జనాభా లేదు, ఎస్సీల జనాభా లేదు. కానీ 94% మంది వీళ్ళు ఉండేసరికి ఎస్సీలు కూడా కేవలం 0.54% మాత్రమే ఉన్నారు. సో ఆ రకంగా చూస్తే కోనసీమ, అంబేద్కర్ జిల్లాలో ఎస్సీలు అధికంగా కనపడతారు. ప్రకాశము, ఏలూరు, తిరుపతి, చిత్తూరు, బాపట్ల, మార్కాపురం ఇట్లా ఉంటుంది. అలాగే అతి తక్కువ అంటే కనుక అల్లూరు సీతారామరాజు, ఇంకొంచెం బెటర్గా పోలవరం, ఇంకొంచెం బెటర్గా శ్రీకాకుళం, తర్వాత అనకాపల్లి, తర్వాత విశాఖపట్నం, తర్వాత విజయనగరం ఈ రకంగా కనపడుతుంది. అంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీసుకుంటే కనుక ఎక్కువగా ఎస్టీలు కనపడతారు, ఎస్సీలు చాలా తక్కువ కనపడతారు, ఎస్పెషల్లీ కొన్ని మన్యం జిల్లాల్లో. సో అలాగే ఎస్టీల జనాభా చూస్తే కనుక 5.86% మంది కనపడుతుంది, 31 లక్షల మంది ఎస్టీలు కనపడుతున్నారు. అందులో అత్యధికం అల్లూరు సీతారామరాజు జిల్లాలో కనపడుతున్నారు, తర్వాత పోలవరంలో 2వ స్థానం, తర్వాత పార్వతీపురం, మన్యం జిల్లా ఇట్లా చెప్పుకుంటూ పోతుంది. తర్వాత నెల్లూరు, చిత్రంగా నెల్లూరులో కూడా దాదాపు 10% మంది ఎస్టీలు నెల్లూరు జిల్లాలో కూడా కనపడతారు. సో తర్వాత తిరుపతి ఇట్లా ఒక్కొక్క జిల్లాలో మనకి అట్లా తీసుకోవచ్చు. సో ఎస్టీలు కూడా ఆ రకంగా కనపడతారు. అయితే ఓసీలకు సంబంధించి చూస్తే కనుక 23% మాత్రమే ఓసీలు కనపడుతున్నారు. 23% ఓసీలు కనపడితే మరి ఏ రకంగా అది ఎక్కడో కొంత ఏమన్నా లోపభూయిష్టంగా ఉందా, నిజంగానే 23% ఉన్నారా ఓసీలు అనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది. 23% ఓసీలు కనపడుతున్నారు. కడపలో ఎక్కువగా ఓసీలు కనపడుతున్నారు. సో ఆ తర్వాత ఈస్ట్ గోదావరి, తర్వాత కాకినాడ, తర్వాత గుంటూరు, తర్వాత పల్నాడు ఇలా అగ్రవర్ణాల వాళ్ళు ఎక్కువగా ఈ ప్రాంతాల్లో ప్రధానంగా కనపడుతున్నారు. సో ఈ రకంగా చూస్తే ఇవి గణాంకాలు. దీనికి సంబంధించి ఎస్టీ, ఎస్సీ సంబంధించిన గణాంకాలు ఇవాళ ఈనాడు పత్రికలు ప్రధానంగా ప్రచురించారని చెప్పాలి. సో ఇకపోతే ఇంకా ప్రధానంగా చూడాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాము. హైదరాబాద్ ఫైనల్స్కు అంటే ప్లే ఆఫ్స్కు చేరుకుంది. నిన్న చాలా ఉత్కంఠ భరితమైన మ్యాచ్ జరిగింది. చెన్నైలో లాస్ట్ మ్యాచ్ 13వ మ్యాచ్, అటు సిఎస్కేకి 13వ మ్యాచ్, అలాగే ఎస్ఆర్హెచ్ కూడా 13వ మ్యాచ్ నిన్న జరిగింది. అయితే చెన్నైలో జరిగిన ఈ మ్యాచ్లో చాలా ఉత్కంఠభరిత విజయాన్ని ఎస్ఆర్హెచ్ సాధించింది. తమ దూకుడుకు
భిన్నంగా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఆడి విజయాన్ని సాధించారు. సహజంగానే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అంటే గుడ్డిగా కొట్టేస్తూ ఉంటారు అన్న ఒక అపప్రదం ఉన్నది వాళ్ళకి. కొంచెం పిచ్ కండిషన్ కూడా అధ్యయనం చేయరు, ఎట్లా పడితే అట్లా కొట్టేస్తారు అని చెప్పేసి చాలా అపప్రదం ఉంది. చాలామంది మాజీ క్రికెటర్లు కూడా అదే మాట అన్నారు. సో పిచ్ బాగుంటేనేమో దాదాపు 200 పైగా 250 పరుగులు కూడా చేయగలిగిన సత్తా ఉన్నవాళ్ళు 287 పరుగులు చేశారు. సో రికార్డుల మోత మోగించగలిగిన సత్తా ఉన్నోళ్ళే. కానీ పిచ్ కండిషన్ ఏమాత్రం కొంత టఫ్ ఉన్నప్పటికీ దాన్ని పట్టించుకోకుండా యథేచ్ఛగా వికెట్లు సమర్పించుకోవటం అనేది ఎస్ఆర్హెచ్కి బలహీనతగా మారింది. అయితే ఈ బలహీనతను నిన్న అధిగమించారు. నిన్న చెన్నైలో స్టేడియంలో చాలా ఒక భిన్నమైన పిచ్ కనపడింది. చాలా టఫ్ పిచ్. దీంట్లో చెన్నై సూపర్ కింగ్స్ ఏమో దాంట్లో దాదాపు 180 పరుగులు సాధించారు. సో 170 కంటే పరుగులు ఛేదించడం చాలా కష్టం అనుకున్న పిచ్ మీద 180 పరుగులను కూడా అలవోకగా సాధించడం జరిగింది. దీంతో ప్లే ఆఫ్స్కు హైదరాబాద్ చేరుకుంది. హైదరాబాద్తో పాటుగా జీటీకి కూడా లైన్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు టాప్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది, తర్వాత జీటీ ఉంది, తర్వాత హైదరాబాద్ ఉంది. ఈ మూడు కూడా చేరుకున్నాయి. సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏమో 18 పాయింట్లతో నెంబర్ 1 పొజిషన్లో ఉంటే 16 పాయింట్లతో ఇటు గుజరాత్ హైదరాబాద్ ఉంది. అయితే 16 పాయింట్లలో కొంత రన్ రేట్ కారణంగా గుజరాత్ 2వ ప్లేస్లో ఉంది, 3వ ప్లేస్లో ఎస్ఆర్హెచ్ ఉంది. 4వ ప్లేస్ కోసం 5 జట్లు పోటీ పడుతున్నాయి. సో 5 జట్లలో ఎవరు 4వ ప్లేస్కి వెళ్తారనేది ఇక్కడ చూడొచ్చు మనం పాయింట్ల పట్టిక. ఇక్కడ రాజస్థాన్కు అవకాశాలు బాగా కనపడుతున్నాయి. 12 పాయింట్ల రాజస్థాన్ ఆడబోయే 2 మ్యాచ్లు కూడా చాలా ఈజీ మ్యాచ్లు. ఎందుకంటే అట్టడుగున పాయింట్ల పట్టికలో అట్టడుగునున్న ముంబై లక్నోతో రాజస్థాన్ ఆడబోతోంది. కాబట్టి కొంత ఛాన్సెస్ ఉంటాయి. రాజస్థాన్కి మెరుగ్గా ఉన్నాయి ఛాన్సెస్. రాజస్థాన్ 2 మ్యాచ్లు కనుక గెలిస్తే కనుక 16 పాయింట్లతో నేరుగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతుంది. అలాగే పంజాబ్కు ఒకే ఒక్క అవకాశం ఉంది, 13 పాయింట్లు. ఒకవేళ రాజస్థాన్ ఓడిపోతే తప్ప పంజాబ్కి అవకాశం లేదు. పంజాబ్ ఆ మ్యాచ్ గెలిచినా సో రాజస్థాన్ 2 మ్యాచ్లు గెలిస్తే కనుక పంజాబ్కి అవకాశం ఉండదు. రాజస్థాన్ ఒక మ్యాచ్ గెలిచి ఒక మ్యాచ్ ఓడిపోతే కనుక ఖచ్చితంగా పంజాబ్ కనుక మ్యాచ్ గెలిస్తే పంజాబ్కు ప్లే ఆఫ్స్కి అవకాశం ఉంది. అలాగే చెన్నై కూడా అవకాశం ఉంది. చెన్నై ఇంకొక మ్యాచ్ ఉంది చెన్నైకి, 14 పరుగులు. సో 14 పాయింట్లు రాబోతాయి ఇంకొక మ్యాచ్ కనుక చెన్నై గెలిస్తే. సో రాజస్థాన్ కనుక 2 మ్యాచ్లు ఓడిపోవడము, పంజాబ్ కనుక ఓడిపోతే కనుక చెన్నై కూడా అవకాశం ఉంది. సో ఎట్ ద సేమ్ టైం ఢిల్లీకి కూడా కొంత అవకాశాలు కనపడుతున్నాయి. కానీ ముంబై లక్నో మాత్రం అవుట్ ఆఫ్ ద సిరీస్ అని చెప్పాలి. కోల్కతా, ఢిల్లీ, చెన్నై, రాజస్థాన్, పంజాబ్ ఈ 5ట్లో దోబూచులాడుతోంది. అయితే వీళ్ళందరికంటే రాజస్థాన్కి కొంత అవకాశాలు మెరుగ్గా కనపడుతున్నాయి. ఇక ఆంధ్రజ్యోతి చూస్తే అవినీతికి చెక్కని ఒక వార్త చూడొచ్చు. ప్రతి ఉద్యోగి పారదర్శకతతో పని చేయాలి. ఈ అంశాన్ని ప్రధానంగా చంద్రబాబు నిన్న దాదాపు 40,000 మంది ఉద్యోగులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టారు. టెలికాన్ఫరెన్స్లో ఉద్యోగులు దాదాపు జిల్లాల్లో 80% మంది ఉద్యోగులు చాలా సక్రమంగా పనిచేస్తున్నారు. వాళ్ళ వల్లనే మనకు ఈ అర్జీల బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చిందని చెప్పేసి ఆయన ప్రశంసించారు. అర్జీల పరిష్కారం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి, వేసవిలో తాగునీటి సమస్య రాకూడదు, 80% మంది ఉద్యోగుల పనితీరు భేష్, సేవల్లో మొదటి 3 స్థానాల్లో నెల్లూరు, తూర్పుగోదావరి, పల్నాడు కలెక్టర్లు ఒక టీంగా పనిచేసి అభివృద్ధి సాధించాలి, ప్రభుత్వంపై నమ్మకం పెరిగేలా పనిచేయాలి. జిల్లా కలెక్టర్లు 40,000 మంది ఉద్యోగులతో జంబో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు అని ప్రధానంగా ఒక వార్త మనం చూడొచ్చు. ఇది బ్యానర్ వార్తగా ప్రధానంగా దీన్ని ప్రచురించారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఉద్యోగుల పనితీరు భేష్ అని చెప్తున్నారు. కానీ 80% మంది రేపు పొద్దున కనుక వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే డెఫినెట్గా మళ్ళీ పనితీరు మందగించే అవకాశం ఉంది. సో పెట్రోలు, డీజిల్ ఆదా చేయాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రావాలని చెప్పడం వరకు ఓకే. కానీ బట్ మీరు ఉద్యోగులు కూడా, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇళ్లలో నుంచే పనిచేయండి అని చెప్తే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రాక్టికల్గా ఆలోచించి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ఆఫీసులకు వస్తేనే సక్రమంగా పనిచేసే పరిస్థితి లేదు. అలాంటిది కనుక ఇళ్లలో కూర్చొని పని చేయండి అని చెప్తే సాఫ్ట్వేర్లు అలాంటివంటి ఇళ్లలో కూర్చొని పని చేయడానికి ఎట్లా అవకాశం ఉంటుందంటే వాళ్ళందరూ కూడా ఒక టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ 15 రోజుల్లో ఈ ప్రాజెక్టు డెలివరీ చేయాలంటే ఆ 15 రోజుల్లో ప్రాజెక్ట్ డెలివరీ చేయాలి. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రకమైన టాస్క్లు ఏమన్నా ఉంటాయా? ఖచ్చితంగా కొన్ని ఉంటాయి. ఈ 15 రోజుల్లో ఈ ఫైలు డెఫినెట్గా మీరు తిప్పి పంపాలంటే ఆఫీస్లో ఉన్న, ఇంట్లో ఉన్న అది ఆ టాస్క్ వరకు ఉంటుంది. అయితే ఆ టాస్క్లో కూడా ఏం చేస్తారు, వాళ్ళు ఏదో కొర్రీ పెట్టేసి వెనక్కి పంపించేస్తారు. 15 రోజుల్లో దాన్ని పరిష్కారం చేయకపోతే దాన్ని ఏదో కొర్రీ వేసేసి వెనక్కి పంపిస్తూ ఉంటారు. సో వాళ్ళ తెలివితేటలు వాళ్ళకు ఉంటాయి. సో ఆఫీసులో ఉండి లంచాలు కూడా తీసుకోవడం కొంచెం కష్టం కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇంకా ఈజీగా తీసుకోవచ్చు లంచాల. సో 2 విషయాలు, ఒకటేమో పనితీరు మందగిస్తుంది, రెండేమో లంచగొండితనం ఎక్కువైపోద్ది. కాబట్టి ఈ అంశాన్ని ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది.
గడువులోగా ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామనేది ఒకటి. సాగునీటి క్యాలెండర్లోకి మరో 11 ప్రాజెక్టులు. నీళ్లను చూస్తే మనపై ప్రజల్లో నమ్మకం కలుగుతుంది. పోలవరం ఎడమ కాలువ చంపావతి లింక్పై ఫోకస్. పోలవరం స్పిల్వేకు ముందు ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం. వచ్చే ఏప్రిల్ నాటికే నిర్వాసిత తరలింపు. మడకసిర లాంటి శివారు ప్రాంతాలకు కూడా హంద్రీనివా నీళ్లు. జలధార జలహారతికి అధిక ప్రాధాన్యత ఇవ్వండి. జలవనరుల శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశం. రెన్యూవబుల్ ఎనర్జీలో పెట్టుబడుల లక్ష్యం 10 లక్షల కోట్లు. న్యూక్లియర్ ఎకానమీలో నమ్మకమైన భాగస్వామిగా ఏపీ. గ్లోబల్ భాగస్వాములతో కలిసి పనిచేసేందుకు సిద్ధం. ఈ అంశాన్ని ప్రధానంగా డేటా సెంటర్ల చుట్టూ తయారీ, ఎకోసిస్టమ్ అభివృద్ధి. అంటే మంత్రి లోకేష్ నిన్న అమెరికన్ న్యూక్లియర్ మిషన్ సభ్యులతో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ప్రధానంగా వార్త మనం చూడొచ్చు. ఇకపోతే ప్రభుత్వ బడులకు జోష్. భారీగా పెరుగుతున్న విద్యార్థుల అడ్మిషన్. ప్రైవేటు పాఠశాలల నుంచి సర్కారీ బాట. 4 రోజుల్లోనే 14,800 కొత్త చేరికలు. ఫలిస్తున్న కూటమి ప్రభుత్వ చర్యలు. 10లో ప్రభుత్వ విద్యార్థుల సత్తాపై చర్చ. మెగా డిఎస్సి పలు సంస్కరణలతో ఊపు. కొత్త అడ్మిషన్లు 10% పెంచడం లక్ష్యం. వైవిధ్యంగా బడి పిలుస్తుంది ప్రచారం. ఇది ప్రధానంగా నారా లోకేష్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత నుంచి కొత్తగా సంస్కరణలు తీసుకురావాలి, విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యం స్పష్టంగా కనపడుతోంది. ఆ ఉద్దేశంతోనే ఇవాళ బడిలో అంటే ప్రభుత్వ బడులలో వచ్చేవాళ్ళ శాతం పెంచడం జరిగింది. 10లో మంచి ఫలితాలు సాధించడంతో చాలామందికి నమ్మకం కలుగుతుంది. తద్వారా ప్రభుత్వ స్కూళ్లలో చదవడానికి ముందుకొస్తున్నారనేది ప్రధానంగా మనకు కనపడుతున్న అంశం. సీట్ల పెంపు 50%. లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచుతూ బిల్లు. కేంద్రం యోచన. జూన్లో మళ్లీ పార్లమెంటు సమావేశాలు. ఇదే సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ప్రవేశపెట్టే అవకాశం. ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. మీరు డీలిమిటేషన్, ఈ సీట్ల పెంపుని ఒక పక్కన, మళ్ళీ మహిళా రిజర్వేషన్ మరొక పక్కన, రెండు వేరువేరుగా పెడితే కనుక సమస్య ఉండేది కాదు. రెండు కలిపి పెట్టడంతోనే సమస్య వచ్చిందని చాలామంది చెప్తున్న నేపథ్యంలో మళ్ళీ జూన్లో కూడా పెడతారట. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ సారథ్య బాధ్యతలు ఇస్తారట. కోఆర్డినేషన్ చేసి ఈ బిల్లును గట్టెక్కించే బాధ్యతలు చంద్రబాబుకి ఇస్తారట. దీనికి సంబంధించిన యోచన జరుగుతుందంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వ్యూహంలో, రాజకీయ చతురతలో దేశంలోనే పేరెన్నికగల నేత. సో చంద్రబాబుకి ఇస్తే ఈ టాస్క్ని కంప్లీట్ చేయగలరని అధిష్టానం, అంటే ఎన్డీఏ పార్టీకి సంబంధించి ముఖ్యంగా బీజేపీ అధిష్టానం నమ్ముతున్నట్టుగా మనకు కనపడుతోంది. భారీగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ. 30 మందికి ఉద్వాసన పలికే అవకాశం. ఇప్పటికే రంగం సిద్ధం. ఈ నెలాఖరుకు పలువురు మంత్రులకు బీజేపీలో కొత్త బాధ్యతలు అప్పగింత. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం. రితీష్కు రైల్వే లేదా వ్యవసాయం. బీహార్ వాళ్ళకి ఎప్పుడు రైల్వే అడుగుతారు. ఆ రైల్వేలో కూడా ఎక్కువగా వాళ్ళ ఉద్యోగాలు ఎక్కువ బీహార్ వాళ్ళే పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి రైల్వే శాఖ అంటే వాళ్ళ సొంత శాఖలా భావిస్తూ ఉంటారు. ఇది ప్రధానంగా. తర్వాత సాక్షిలో చూస్తే కనుక భగ్గుమన్న జనం. పెట్రోల్ ధరల మంట. వైఎస్ఆర్సీపీ ఆందోళనతో దద్దరిల్లిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యాట్ని తగ్గించాలని డిమాండ్. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఆందోళనలు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు. కథం తొక్కిన ప్రజలు కార్యకర్తలు. సో ప్రజలు ఎందుకు దొక్కుతారా? కార్యకర్తలు దొక్కుతారు. పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకునే డిమాండ్. ఇదే మొత్తం సోషల్ మీడియా అంతా కూడా ట్రోలింగ్ అవుతుంది. గత ప్రభుత్వంలో పెట్రోల్ ధరలు పెంచారని చెప్పేసి మాట్లాడితే, తెలుగుదేశం నాయకులు మాట్లాడితే, సో మీరు ఇక్కడెందుకు అడుగుతారు, కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలని మాట్లాడిన కొడాలి నాని వ్యాఖ్యలు తీవ్రమైన వైరల్ అవుతా ఉన్నాయి. వాళ్ళ పిల్లలేమో ఇవాళ, పేర్ని నాని కొడుకేమో ఇవాళ పెట్రోల్ ధరల పెంపుకు నిరసనగా ధర్నా చేస్తుంటే గతంలో వాళ్ళ నాన్న చెప్పిన డైలాగుని ఆయనకు అన్వయించి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. అలాగే భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు చేస్తుంటే ఇటు కొడాలి నాని చేసిన వ్యాఖ్యల్ని వైరల్ చేస్తున్నారు. మొత్తం మీద అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం గుర్తురావు, ప్రతిపక్షంలోకి వచ్చాక మాత్రమే గుర్తుకొస్తాయని వైసీపీ విపరీతంగా ట్రోలింగ్కు గురవుతోంది. సో వాస్తవానికి ఇవాళ 2020-2021లోనే వైసీపీ ప్రభుత్వ హయాంలో రూపాయలు 115-116 రూపాయలకి పెట్రోల్ ధర చేరుకుంది. నిజం చెప్పాలంటే అక్కడి నుంచి కొంత తగ్గింది కూడా. ఇవాళ 110 రూపాయలకు వచ్చింది. సో 110, 111, 112 రూపాయల మధ్యలో కనబడతా ఉంది. అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ధరలే ఇప్పటికీ ఉన్నాయి, మధ్యలో తగ్గాయి, మళ్ళీ పెరిగాయి. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని అడగకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ వైసీపీ నాయకులు ఎట్లా అడుగుతారు? ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు? సిగ్గు లేకుండా ఎలా మాట్లాడతారు? గత ప్రభుత్వ హయాంలో తాము పెంచిన ధరలను తగ్గించాలని ఈ ప్రభుత్వాన్ని ఎట్లా అడుగుతారు? సో కనీసం కొంచెమైన సోయి ఉందా? సో అందుకే వీళ్ళందరూ కూడా మావిగన్లు. సో బుర్ర తక్కువ అనమాట వీళ్ళందరికీ. సో గతంలో మీరు చేసిన పనికి మళ్ళీ మీరే ఇప్పుడు ధర్నాలు చేస్తుంటే ప్రజలు నవ్వుతారు సార్. ప్లీజ్. ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం. స్త్రీ శక్తి పథకానికి బాబు సర్కారు దొంగ దెబ్బ. 100% ఈ బస్సుల ముసుగులో పన్నాగం. ఇప్పటికే తూతూ మంత్రంగా పథక రచన. ఇదొకటి.
సన్ రేకు జీ హుజూర్ శాసన వ్యవస్థలో కీలక వ్యక్తి సన్నిహిత సంస్థ కావడంతో బాబు నజరానా, భోగాపురం ఎయిర్పోర్టుకు సమీపంలో కంచేరులో భూ సంతర్పణ. ఇదేదో వార్త ప్రధానం కనపడుతుంది. బలవంతపు భూసేకరణ చేస్తే కలెక్టరేట్లు ఉరి వేసుకుంటాం. రాజధాని భూసేకరణ జాబితా నుంచి ఉండవల్లిని తొలగించాలి. కలెక్టరేట్కి తరలి వచ్చిన ఆ గ్రామ రైతులు గుంటూరు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం. సీడ్ యాక్సెస్ రోడ్డు, కొండవీటి వాగు అభివృద్ధికి భూములు ఇచ్చాము, మిగిలిన భూమి కూడా కావాలంటే ఇవ్వలేమని చెప్పేసి ఉండవల్లి, పెనుమాక అనే ఒక 2 గ్రామాలు, 29 గ్రామాల్లో 2 గ్రామాలు ఎప్పుడు సమస్యాత్మకంగానే ఉన్నాయి. గతంలో కూడా 2014 నుంచి 19 మధ్య కాలంలో కూడా. సో ఇవాళ మళ్ళీ కనుక సీడ్ యాక్సెస్ కొంత భూమి ఇచ్చాము, కొండవీటి వాగు ఇచ్చాము, అంతకు మించి ఇవ్వలేమని ఉండవల్లి రైతులు చెప్తున్నారు. ఎందుకంటే విజయవాడకు ఆనుకొని ఉంటుంది ఉండవల్లి. దాంతో ఇటువైపు అమరావతిలో మిగతా ఏరియాలు, మిగతా గ్రామాల కంటే ఉండవల్లిలో భూముల ధరలు ఎక్కువ. అందుకోసం వాళ్ళు ఆ రోజుల్లోనే వాళ్ళ భూములు 4 కోట్లు పలికేవి. సో అటువంటప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చే పరిహారం వాళ్ళకి సరిపోదు కాబట్టి వాళ్ళు కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి సార్ట్అవుట్ చేయడానికి వాళ్ళకు ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ ఏమన్నా ఇస్తే సరిపోయేదేమో. ఎందుకో ప్రభుత్వం దానికి ముందుకు వస్తున్నట్టుగా కనపడట్లా. సో మొత్తం మీద ఇది సార్ట్అవుట్ చేసుకోకపోతే ఇప్పుడు నిత్య రావణ కాష్టంలాగా ఇది కనపడే అవకాశం ఉంది. ఇక్కడ ఒక వార్త చూడొచ్చు మనం. కాపులకు బాబు అన్యాయం చేస్తున్నా ప్రశ్నించే బాధ్యత మీకు లేదా? పవన్ కళ్యాణ్కు కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఘాటు లేక. పవన్ మాతో ఉన్నాడు, పవన్తో కాపులు ఉన్నారని బాబు ధీమా. కాపులను వదిలేస్తే పునాది లేని భవనంగా జనసేన. ఇది ప్రధానంగా కాపులు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారో అప్పటి నుంచి ఒక వర్గం వాళ్ళని ఎప్పుడు కూడా గిల్లుతూ ఉంటుంది వైసీపీ. ఆ రకంగా ఇవాళ ఒక పెయిడ్ ఉద్యమం ఏదో మొదలైన కనపడుతుంది. కాపు రిజర్వేషన్ పోరాట సమితట కొత్త సంస్థ. సో దీనికి సంబంధించిన ఒక పెయిడ్ ఉద్యమం జరుగుతున్నట్టుగా కనబడుతోంది. సో వీళ్ళందరూ కూడా గాలి తుంపర్లు లాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ సో ఒక కాపులే ఓటేస్తే పవన్ కళ్యాణ్ గారు గెలవలేదు. ఇది మాత్రం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. సో మొత్తం మీద అయితే మళ్ళీ 2014 నుంచి 19 కాలంలో ఎలాగైతే కాపులను రెచ్చగొట్టారో అదే రకంగా ఇప్పుడు కూడా మళ్ళీ రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేందుకు వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అంటే ఇవాళ జనసేన పార్టీ కాపుల మీద మాత్రమే గెలవలేదన్న సంగతిని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆ రకంగా గెలవగలుగుంటే కనుక 2009లో చిరంజీవి గారు వచ్చినప్పుడు 33% ఉన్న 34 జిల్లాలు, గోదావరి జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క నియోజకవర్గంలో 34-35% కాపులు ఉన్నారు. అయినప్పటికీ కూడాను ఆ పార్టీ ఓడిపోయింది. కేవలం 5 స్థానాలే గెలుచుకున్నారు. అంటే మీరు కాపులు నిజంగా 100% కాపులు ఖచ్చితంగా ఒక ఆత్మలాగా పనిచేస్తారు. అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కమ్మలు ఎట్లా పనిచేస్తారో, వైసీపీకి రెడ్లు ఎట్లా పనిచేస్తారో, జనసేన పార్టీ కాపులు పనిచేస్తారు. అట్లా అని చెప్పేసి కాపులతోనే గెలుపు సాధ్యమైందని మాత్రం మనం మాట్లాడకూడదు. అన్ని వర్గాలు కావాలి. సో ఈ రకంగా కాపుల ముద్రేసి పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టడం అనేది సహేతుకం కాదు, సమంజసం కాదు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాల్సిన వ్యక్తిని ఈ రకంగా చిన్నబుచ్చేలాగా ఒక వర్గం అంటే వైసీపీ పెయిడ్ బ్యాచ్ ఈ రకంగా వ్యవహరించడం అనేది సరైన చర్య అయితే కాదు.